ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో చేరినటువంటి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు మాట్లాడడానికి. వారిని అడిగి తెలుసుకుందాం. పార్టీ మారినా కానీ ఇంతవరకు టికెట్ విషయంలో ఇంతవరకు అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దానిపై వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు టికెట్ వస్తుందని చెప్పేసి ఒక అసూరెన్స్ వచ్చినట్టయితే మాకు తెలిసింది. మీరు కూడా దానికి సంబంధించి మీరు బ్యాక్గ్రౌండ్లో అంటే పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇటు మల్కాజిగిరి కానీ, లేకపోతే నల్గొండ కానీ, భువనగిరి కానీ 3 కాన్స్టిట్యున్సీలు కూడా అడిగారు. అసలు మీ కాంగ్రెస్ పార్టీలో ఈ 3 కాన్స్టిట్యున్సీలో ఎక్కడి నుంచైనా టికెట్ వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారా? రాంబాబు గారు, నాది బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ డిస్టిక్, నేటివ్ ఆఫ్ నల్గొండ డిస్టిక్. నేను నల్గొండ డిస్టిక్ కాబట్టి నేను తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాను. అంతకుముందు నా నేపథ్యము కాంగ్రెస్. నాది కాలేజ్ డేస్ నుంచి మేము కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నుంచి నేను కాంగ్రెస్లోనే పనిచేసినాను వివిధ హోదాలలో. సో నేను 2014లో టీఆర్ఎస్ కేసీఆర్ గారి యొక్క తెలంగాణలో ఉద్యమంలో కాంగ్రెస్లో ఉండి కూడా మేము తెలంగాణ గురించి కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ దాంట్లో నేను చాలా యాక్టివ్ రోల్ పోషించేటోని. కాబట్టి నేను 2014లో ఇబ్రాహీంపట్నం నుంచి నేను టీఆర్ఎస్ పార్టీ మీద నేను పోటీ చేయడం జరిగింది, తెలంగాణ మీద ఉన్న ప్రేమతోటి. కాబట్టి నేను టీఆర్ఎస్లో ఈ యొక్క 2014 నుంచి మొన్నటిదాకా నేను ఉన్నాను. ఎప్పుడైతే కాంగ్రెస్ అంటే బిఫోర్ ఎలక్షనే నాకు కాంగ్రెస్ ఆఫర్ రమ్మని చెప్పారు. కానీ నేను ఎలక్షన్ ముందు నాకు కొన్ని బీఆర్ఎస్ పార్టీలో నాకు ఒక ఇన్ఛార్జిగా, నేను వార్ రూమ్లో ఒక మెంబర్గా ఉన్నప్పుడు నాకు ఒక అసైన్మెంట్ ఉండి నేను దాన్ని వదిలిపెట్టి పోవటం భావ్యం కాదని చెప్పి నేను ఉండటం జరిగింది. అవును, ఎందుకంటే మీరు 2014లో మీరు పోటీ చేసే కంటే ముందు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని రమ్మని అడిగినట్టుంది. ఎస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2014 నేను అంటే కాంటాక్ట్ చేసి నేను అక్కడ గెలుపొందలేదు. ఇమీడియట్గా ఎప్పుడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా, అంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పిసిసి ప్రెసిడెంట్ అయిండో, అప్పుడు కూడా నన్ను వారు రమ్మనటం జరిగింది. కానీ నేను ఒక పార్టీలో కాంటాక్ట్ చేసి ఓడిపోగానే పోవడది మంచిది కాదేమో, అది పాలిటిక్స్లో మంచిగా ఉండదు, మనం ఒక రోల్ మోడల్గా ఉండాలనే ఉద్దేశంతో నేను అదే పార్టీలో కంటిన్యూ చేసినాము. ఏదైతే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యాన పిసిసి తెలంగాణ వాళ్ళు నన్ను కాంగ్రెస్ వాదివి నువ్వు, కాంగ్రెస్కు కర్ వాపసి అని అంటారు కదా, నన్ను రమ్మని చెప్పిండ్రు. వచ్చేటప్పుడు డెఫినెట్ వారు, ఎందుకంటే నేను సీనియర్ కాంగ్రెస్ వాదిగా ఉన్నాను, తెలంగాణ కోసం కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన, కాంగ్రెస్లో కూడా కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణలో పనిచేసిన చేయబట్టి వాళ్ళు ఏమన్నారంటే నీలాంటి వాళ్ళు కాంగ్రెస్కు అంటే ఎప్పుడైతే యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేసిన వాళ్ళందరూ ఇప్పుడు కావాలి, కాంగ్రెస్ను బలోపేతం చేయాలి, రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలి, ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు అని చెప్పినప్పుడు నేను రావటం జరిగింది. అంటే మీరు 2014లో పోటీ చేసి ఓడిపోయారు, తక్కువ మెజార్టీ అనుకుంటా. తర్వాత 2018లో కూడా అంటే మీరు పోటీ చేయాలంటే ఆలోచన లేకుంటున్నట్టుంది, పోటీ చేయలేదు. అయితే ఆ తర్వాత ఇప్పుడు మీరు 2023లో జరిగిన ఎలక్షన్స్ తర్వాత కూడా మీరు వచ్చేటువంటి సందర్భంలో బీఆర్ఎస్ నేతలు ఏమన్నా మిమ్మల్ని ఆపేటువంటి ప్రయత్నం చేయలేదా? అంటే డెఫినెట్ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నేను 2018లో మీరు అన్నారు కదా, నాకు అంటే నేను కాంటాక్ట్ చేసే అవకాశం రాకుండా కూడా నేను పార్టీలో ఉన్నాను. పార్టీలో ఉండి పార్టీ గెలుపు కోసం నేను పనిచేశాను. నేను ఉప్పల్ ఇన్ఛార్జ్గా కూడా నేను ఉంటాను అప్పుడు. సో కాబట్టి నన్ను పార్టీలో ఉన్న నాయకులు అన్నారు, కానీ నేను చెప్పాను అనమాట, ఎందుకంటే పార్టీలో మేము ఎన్ని రోజులకి ఉన్నా కూడా పార్టీ యొక్క నాయకులకు అంటే ఆది నాయకుడు, అధ్యక్షులు ప్లస్ మిగతా వాళ్లకు ఒక అనుసంధానం అనేది లేకుండా పోయింది. అది లేనప్పుడు నాలాంటి వాళ్ళు అంటే మేము కూడా మా ఇక్కడ గ్రౌండ్లో ఉండే నాయకులతోటి ఒక సంబంధాలు ఏర్పరిచి వారి యొక్క అవసరాలను లేకుంటే ప్రజల యొక్క అవసరాలను మేము ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి, మాకు సంబంధాలు ఉన్నప్పుడే కదా. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే అండ్ ఏమంటారు సీఎం ఆర్ కేసీఆర్ గారు అధినేత, వాళ్ళిద్దరి మధ్యనే సంబంధం ఉంది, మిగతా వాళ్ళతోటి ఎవరికి సంబంధం లేదు. అలాంటప్పుడు నేనైనా ఇంకా మిగతా దిగువ స్థాయి నాయకులు కూడా వాళ్ళు ఎవరికి వాళ్ళ యొక్క కష్టాలైనా ప్రజల యొక్క కష్టాలైనా నేననేది లేదు. చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ఒక కాంగ్రెస్ పార్టీలో గతంలో చేసిన కార్యకర్తనో లేకపోతే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్లో పనిచేసినటువంటి నేతగానే కాకుండా ఓ అల్లు అర్జున్ మామ కూడా అనేది తెలుసు. రాష్ట్రంలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రజాభిమానం కూడా తెలుసు.
మరి ఈ సందర్భంలో ఇట్లాంటి నేత పోతుంటే అటు ఆ నేతలు ఆపకుండా కానీ ఇటు బీఆర్ఎస్ సంబంధించినట్టు ముఖ్యమైన నేతలు కేటీఆర్, హరీష్ రావు, ఇటు కేసీఆర్ లాంటి వాళ్ళు ఏమన్నా స్పందించలేదా? డెఫినెట్ స్పందించరు కానీ నేను అనేది ఏంటంటే 10 ఏళ్ళ దాకా మీరు గమ్మున కూర్చొని పోయేటప్పుడు మీరు స్పందిస్తే అది తప్పు కదా. అంతకుముందు కూడా నేను ఎన్నోసార్లు నేను అడిగాను కేటీఆర్ గారిని, అయినా సీఎం గారు కూడా, నేను కేసీఆర్ గారు కూడా నేను కలిశాను, కలవలేదని కాదు, కలిశాను. నేను పార్టీలో ఉన్నన్ని రోజులు మీరు ఎక్కడైనా పార్టీలో అడగండి, అనునిత్యము నేను పార్టీ కోసము ప్రజల కోసం నేను పనిచేశా. నేను ఇబ్రాహీంపట్నం కాంటెస్ట్ చేశాను. ఈరోజు ఇబ్రాహీంపట్నంలో మీరు ఏ మారుమూల గ్రామంలో పోయి అడగండి, నేను ప్రతిసారి ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేసేవాడిని. ఒక హెల్త్ క్యాంపే కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఒక మినిస్టర్ని తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఏదైనా ఉపయోగం, అగ్రికల్చర్ మినిస్టర్ని తీసుకొచ్చడం, ఆ ప్రాంతానికి ఎంతో అంత లాభం అవుతుంది. ఇంకొక మినిస్టర్ని తీసుకొచ్చడం, ఒక పంచాయతీరాజ్ మినిస్టర్ తీసుకొచ్చడం. డెఫినెట్ ఒక మినిస్టర్ వస్తుందంటే అక్కడ కొన్ని కార్యక్రమాలు ఫాస్ట్గా నడుస్తాయి, కొన్ని ఫండ్స్ కొద్దిగా రిలీజ్ చేసి అవుతుంది. ఇలాంటి కార్యక్రమం చేశాను. ఇంత చేసినా కూడా వాళ్ళు గ్రహించలేదంటే అందుకనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు దూరమైంది. ఫస్ట్ నాయకులకు దూరమైంది, దాని తర్వాత ప్రజలకు దూరమైంది. సో నాలాంటి నాయకులు ఎంతోమంది నాలాంటి నాయకులకు వారు అందుబాటులో లేకుండా పోయినరు. అందుకొరకే ఇప్పుడు వివిధ పార్టీల నుంచి, అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా గేట్లు ఎత్తేస్తే వెళ్తున్నాం అని చెప్పేసి వస్తూ ఉన్నారు. అవును, అంతే కదా. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వారు చూశారనమాట ఏ విధంగా వారు సఫర్ అయినరు. ఎప్పుడైనా ఒక నాయకుడికి సంబంధాలు అధినేతతో ఉండాలా. ఎందుకంటే అట్లున్నప్పుడే ఈయన ప్రజలలో ఏదైనా పని చేస్తాడు, ప్రజలకి ఏమైనా సేవ చేస్తాడు. నీకు ప్రజలతోటి సంబంధం లేకుండా అడ్మినిస్ట్రేషన్ చేసి ఓన్లీ ఎమ్మెల్యేనే మోనార్కు, నేనే మోనార్క్ అంటే మరి మిగతా వాళ్ళని ఏం చేయాలి? మిగతా నాయకులకు వాళ్ళు కూడా ఏదో కార్యక్రమం చేయాలనుకుంటారు కదా. అందుకనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అంటే ఎలక్టెడ్ నాయకులు మేము కాంగ్రెస్కి చేరుతాం అంటున్నారు, మిగతా వాళ్ళు కూడా కాంగ్రెస్ చేరుతా ఉంటున్నారు. సో ఇప్పుడు అది గ్రహించాలా. అంటే ఎప్పుడైతే విస్మరణ పెద్ద ఎత్తున జరిగిందో ఈ 10 ఏళ్ళు మేము జరిగిందే, మేము మమ్మల్ని చూసే ఓట్లేస్తారు ప్రజలు అనుకున్నారు, నాయకులతో అవసరం లేదనుకున్నారు. అంటే ప్రజలు కూడా నాయకులను చూసే పోతారు. ప్రజలంటే ఎవరండి? మాలాంటి వాళ్ళు నాయకులను పోయి ప్రజలకున్న అవసరాలను తీర్చినప్పుడే కదా పార్టీని పెట్టుకునేది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ నుంచి మొత్తం నాయకులందరూ కూడా వివిధ పార్టీలకు పోతున్నారు, ముఖ్యంగా కాంగ్రెస్లోకి వస్తున్నారు. మీరు కాంగ్రెస్లో చేరగానే ఒక ప్రచారం అయితే జరిగింది, మల్కాజ్గిరిలో ఖచ్చితంగా టికెట్ వస్తుందని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. మరి మీకు ఎలాంటి అసరెన్స్ ఇచ్చారో నాయకులు తెలియదు, కానీ ఇటు మల్కాజ్గిరి పోటీ చేస్తారని వచ్చింది. ఇప్పుడు మల్కాజ్గిరిలో కొత్తగా వేరే పేరు వినబడతా ఉన్నది. మీరు మల్కాజ్గిరి నుండి మళ్ళీ ఎక్కడికైనా షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? భువనగిరి కూడా మళ్ళీ పేరు వినబడతా ఉంది. మీరు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఆ తర్వాత టికెట్కి సంబంధించినంత వరకు మీకు ఏం కన్ఫర్మ్ కాలేదు. అక్కడ నుండి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ పెద్దల నుండి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? రాంబాబు గారు, నేను ఎప్పుడైతే చేరిన నాడు మల్కాజ్గిరిలో క్యాండిడేట్ అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ ఎవరు నిజంగా కనపడలేదు. నేను నల్గొండలో ఏదైనా ఏమని చెప్పాను ఫస్ట్, నిజంగా చెప్పాలంటే, కానీ వాళ్ళు మల్కాజ్గిరిలో కావాలని చెప్పారు. నేను అన్నాను, పార్టీ అనేది ఏది ఆదేశిస్తే మనం పనిచేయాలా, పార్టీ కోసము, పార్టీ గెలుపు కోసం పనిచేయాలి, పార్టీ ఇచ్చిన దాన్ని మనము ప్రజల దగ్గర పోయి మనం గెలిచేదానికి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో నేను మల్కాజ్గిరిలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలలో అందరి నాయకులను కూడా కలిశాను. నేను ప్రతి నాయకుడిని, అంటే కాంగ్రెస్ నాయకులను కలిశాను, ఇంతో అంతో మిగిలిపోయిన టీడీపీ నాయకులు కూడా నేను కలిశాను. మీరు ఈరోజు చూడండి, ఎంతోమంది ఈరోజు కొందరు టీడీపీ నాయకులు చేరారు. వాళ్ళందరూ కూడా నేనే కలిశా, నేనే వాళ్ళని మోటివేట్ చేశాను. మీరందరూ ఇప్పుడు టీడీపీ అనేది ఇక్కడ పోయింది, మీలాంటి నాయకులు ఈరోజు కాంగ్రెస్ తోటి కలిసి పనిచేయండి, రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయండి, మీరు కూడా మీ యొక్క ఏరియాను డెవలప్ చేసే ఆస్కారం ఉంటుంది అంటే వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. కాబట్టి నేను అక్కడ వచ్చినాక ఈరోజు మారిన పరిస్థితులు, అంటే ఏదైతే చేవెళ్లలో ఎవరైతే సిట్టింగ్ ఎంపీ అక్కడికి వచ్చి సిట్టింగ్ ఎంపీ వచ్చింది చేపట్టి ఆయనకు టికెట్ ఇవ్వాలని అక్కడ నుంచి వచ్చిన అంతకుముందు ఎవరైతే అష్యూరెన్స్ ఇచ్చినరో వాళ్లకు ఎక్కడికో షిఫ్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నారని చెప్పి మళ్ళీ వాళ్ళు నన్ను భువనగిరి పోవాలని చెప్పి అనుకుంటున్నారని చెప్పి అన్నప్పుడు నాకు నేను ఈరోజు కాంగ్రెస్లో పనిచేసేదానికి నేను జాయిన్ అయ్యాను. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా యొక్క ఏఐసిసి వాళ్ళు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నేను కాంటాక్ట్ చేసేదానికి నేను రెడీగా ఉన్నాను. అంటే భువనగిరిలో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా స్ట్రాంగ్, అంటే వాళ్ళని కాదని ఇప్పుడు ఏఐసిసి పెద్దలు కూడా టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదనుకుంటా యాక్చువల్లీ. ఇటు రేవంత్ రెడ్డి కూడా వెరీ స్ట్రాంగ్. కాబట్టి వీళ్ళిద్దరి నుండి కూడా మీకు
సానుకూలంగానే మీకు మీ పేరు వినబడుతున్నట్టు తెలుస్తుంది. ఇంత కోమటిరెడ్డి బ్రదర్స్ ఒప్పుకుంటే మీకు టికెట్ వచ్చినట్టు అని కూడా ప్రచారం జరుగుతుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ నన్ను మాట్లాడే ప్రయత్నం చేశారా? నేను కోమటిరెడ్డి బ్రదర్స్, వెంకటరెడ్డి గారైనా, రాజగోపాల్ రెడ్డి గారైనా నాకు వారితో సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నేను అంతకుముందు నేను కాంగ్రెస్లో ఉండి పనిచేసినానే కదా. నేను కాంగ్రెస్లో ఉండి పనిచేసినంటే వాళ్ళ కోసం కూడా నేను పనిచేసిన. డెఫినెట్ కాంగ్రెస్లో నేను ఒక సెక్రటరీగా, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నానంటే డెఫినెట్ పార్టీలో ఉండి నేను వాళ్ళ కోసం కూడా నేను నల్గొండ నా స్థానం, నేను నల్గొండ స్టూడెంట్ని కూడా, నా ఎంటైర్ ఎడ్యుకేషన్ నల్గొండ జరిగింది కాబట్టి వెంకరెడ్డి గారిని నేను కలిశాను, రాజగోపాల్ రెడ్డిని కలిశాను, మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా నేను కలిశాను. మీరు నల్గొండలో ఏ ఎమ్మెల్యే అయినా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైనా నేనంటే మంచి అభిప్రాయం ఉన్నది, నాకు కూడా వాళ్ళతోటి మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ కోమటిరెడ్డి బ్రదర్సు అంటే వెంకటరెడ్డి గారు వారు, ఎందుకంటే నిన్నటిదాకా వారే కదా, అంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ ఎంపీ, తర్వాత వెంకటరెడ్డి గారు నిన్నటిదాకా వారు ఎంపీ. కాబట్టి వారి యొక్క ఏమంటారు, వారు అనుకున్న వారికి న్యాచురల్గా ఇప్పుడు అక్కడ అభ్యర్థి నిర్ణయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నాను. నాకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి తప్పక వాళ్ళ యొక్క ఆశీస్సులు, వారి యొక్క సపోర్టు నాకు ఉంటుందని నేను భావిస్తున్నాను. అంటే ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ నుండి కూడా ఎవరైనా పోటీ చేస్తే ఎలా? అది నేను ఏమనుకుంటున్నాను, ఫ్యామిలీ నుంచి చేసినప్పుడు ఎలా అనేది కాదు. నాకు వారితోటి మంచి సంబంధాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారితోటి మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు నేను పార్టీకి వెళ్ళి వచ్చినప్పుడు నీవు అక్కడ చేయాలంటే నేను అక్కడ కూడా నేను పని చేశాను, అక్కడ పని చేసినాను. ఇప్పుడు ఇక్కడ కాదు, మీరు భువనగిరి అంటే కూడా అక్కడ చేసేదానికి రెడీ ఉన్నాను. అది ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు, రేవంత్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. వారు వెంకటరెడ్డి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి నేను ఉంటాను. తప్పక వారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి నాకు అక్కడ భువనగిరి నుంచి కాంటాక్ట్ చేయమని చెప్పి వారు నిర్ణయిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. సో మీరు 10 ఏళ్ల పరిపాలన అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన పాలన చూశారు. ఈరోజు 100 రోజుల పాలన రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ పాలన వచ్చారు. దీన్ని ఒకసారి కంపారిజన్ చేస్తే ఏ విధంగా ఉండదు? కేసీఆర్ పాలన ఎట్లా ఉండనంటే మాటలతోటి మసిబూసి ఆ విధంగా జరిగింది. ఆ రోజు మనం అందరూ అనుకున్నాం, మనది నిజంగా చెప్పాలంటే తెలంగాణ కంపేర్ టు ఆంధ్ర ధనిక రాష్ట్రం. ధనిక రాష్ట్రంలో ఏమి గనపలేదు, ఏం చేసినా చెల్లింది. కానీ ఈ 10 ఏళ్లలో అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక ప్లానింగ్ ఉండాలి. ఒక బడ్జెట్ అనేది అలొకేషన్ అయినప్పుడు దేనికి చేయాలి, నిజంగా దేనికి మనకు ఇంపార్టెంట్ ఇవ్వాలి, వైద్యము, ఎడ్యుకేషన్, ఇరిగేషన్. ఓకే, ఇవన్నీ ఇవ్వాలి. ఇరిగేషన్కి ఇచ్చారు, ఏమైందో మనకు తెలుసు. వైద్యానికి తక్కువనే ఇచ్చారు, ఎడ్యుకేషన్ అయితే అసలు వాళ్ళు దృష్టిలోనే పెట్టుకోలేదు. సో ఈ విధంగా వారు రియల్గా వచ్చిన తెలంగాణలో ఏది ముఖ్యము ఉన్న మేధావులతోటి మాట్లాడి వారి యొక్క సలహాలు తీసుకొని, వారి సూచనలు తీసుకొని ముందుకు పోతే చాలా బాగుండు. అదే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పబ్లిక్లో ఒక స్వతంత్రం వచ్చిందని ఒక ఫీలింగ్ ఉన్నది. అన్ని వర్గాల ప్రజలు కూడా మా కష్టాలు, మా నష్టాలు మేము ప్రభుత్వానికి చెప్పుకునేదానికి వీలుంది. ప్రభుత్వం మేము చెప్పే వాటి ఇంటది సానుకూలంగా, దాని తగిన విధంగా వారు స్పందిస్తారనే ఒక భావన అనేది, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఈరోజు ప్రజలలో వచ్చింది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అందుకొరకే ఇప్పుడు సెక్రటేరియట్ కానీ వెళ్ళినా కానీ, లేకపోతే ఎక్కడికి వెళ్ళిన ప్రజలు కూడా మాకు అంటే లోపలికి వెళ్ళనిస్తూ ఉన్నారు, లేకపోతే మేము డైరెక్ట్గా ముఖ్యమంత్రి దగ్గరకో లేకపోతే మంత్రి దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకుంటామని కూడా మీరు అన్నట్టు చెప్తా ఉన్నారు. ఓకే, ఇదొకటి అయితే. రెండోది, మీరు పోటీ చేస్తే అల్లు అర్జున్ గారు, మీ అల్లుడు గారు అయినటువంటి సినీ హీరో, ప్రముఖ హీరో అల్లు అర్జున్ గారిని ప్రచారానికి వస్తారా? రాంబాబు గారు, ఈరోజు కాంగ్రెస్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ని కోరుకుంటున్నారు. మీరు మొన్న చూసిన ఎలక్షన్స్లలో అసలు ఎక్కడైనా ఇంతకు ముందు 50,000, 60,000 మెజార్టీ వచ్చింది అనేది మనం ఎప్పుడు చూడలేదు. ఎన్టీఆర్ గారు ఉన్న సమయంలో కూడా ఇంత పెద్ద మెజార్టీ రాలేదు. మరి ఇందిరాగాంధీ అప్పుడు వచ్చిందేమో అది నాకు తెలియదు. ఈ మధ్య కాలంలో 1980s నుంచి ఇంత మెజార్టీ తోటి కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచిన దాఖలాలు ఎక్కడ లేవు. అవును, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు తప్ప గ్రామీణ ప్రాంతాలు మొత్తం కూడా కాంగ్రెస్ మీరు అన్నట్టు 50,000 పైచిలక మెజారిటీ వచ్చింది. అంటే దాని అర్థం ఏంది, ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కోరుకుంటున్నారు. కాంగ్రెస్లో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఆ విధంగా, రేవంత్ రెడ్డి గారు అంటే ప్రజలకు అంత ప్రేమ, ఆ భావన అనేది కలిగింది. కాబట్టి ఈరోజు ఎవరు కాంటాక్ట్ చేసినా కూడా తప్పక ఆ క్యాండిడేట్ గెలుస్తాడు. నిజంగా మీరు అన్నట్టు ఇప్పుడు అర్జున్ నా సన్నిలా చేయబట్టి డెఫినెట్ ఆయన యొక్క ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో, మెగా ఫ్యాన్స్ ఉంటారో, వాళ్ళు డెఫినెట్ నన్ను వారు కోరుకుంటారు, నాకు మద్దతు ఇస్తారు.
ఆ యొక్క వెసులుబాటు నాకు ఉంటుందని భావిస్తున్నాను. సార్ అల్లు అర్జున్ అంటే ఒక అల్లు ఫ్యామిలీ కాదు, మెగా ఫ్యామిలీ కూడా. అంటే దీంట్లో చిరంజీవి ఉంటాడు, మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా మీకు ఫుల్ సపోర్ట్ వాళ్ళ అభిమానులు ఉంటుందని అయితే ఆశిస్తాను. ఉంటుందని మీరు అనుకుంటా ఉన్నారా? 100%. ఇప్పుడు నాకు చిరంజీవి గారు అంటే కూడా చాలా ప్రేమ. వారు కూడా నేనంటే కూడా చాలా మంచి అంటే మంచి అదేమంటారు, నన్ను ప్రేమిస్తాడు. నేను ఎప్పుడు పోయినా కూడా మంచి అంటే హక్కున చేర్చుకుంటాడు. కాబట్టి ఎంటైర్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ కూడా నన్ను అందరూ గుర్తిస్తారు. ఇప్పుడు నేను ఎక్కడ పోయినా కూడా యాజ్ ఏ చంద్రశేఖర్ రెడ్డి ఎంత తెలిసినా కూడా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ కూడా నన్ను ఇమీడియట్గా నాతోటి ఇంటరాక్ట్ అయ్యేదానికి, నాతోటి కలిసేదానికి వారు ముందుకు వస్తారు, ఆ ప్రేమ అనేది చూపిస్తారు. సో ఆ యొక్క అడ్వాంటేజ్ అనేది నాకుందని నేను భావిస్తున్నా, అది ఉంది కూడా. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఎవరైనా ఏ హీరోకైనా క్రేజీ మామూలుగా లేదు. ఇటు అల్లు అర్జున్ గారు ఎప్పుడైనా మీ ఊరికి వచ్చారా? ఊరికి వచ్చే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఎన్నడైనా తీసుకెళ్లారా మీ సొంత ఊరుకు? నేను చాలాసార్లు తీసుకెళ్ళాను. ఈ మధ్య రీసెంట్గా మా ఊర్లో నేను ఒక చిన్న ఫంక్షన్ హాల్ కట్టాను. ఆ రోజు అర్జున్ మా ఊరికి వచ్చాడు. ఆ రోజు నేను అనుకుంటే మీరు ఎవరైనా తెలుసుకొని టీవీస్ అన్నీ ఆ రోజు లైవ్ చూపించారు. అంటే తను వచ్చిన హాఫ్ అన్ అవర్లో అసలు తండోపతండంగా మా ఊళ్ళో అంతమంది లేరు. యువకులు 30 years లోపటి యంగ్స్టర్స్ ఒక 60 కిలోమీటర్ రేడియస్ 100 కిలోమీటర్ రేడియస్ నుంచి వచ్చారు. అక్కడున్న పోలీసు వాళ్ళు బందోబస్తుకు వచ్చిన వాళ్ళు ఒకటే మాట చెప్పిండ్రు, చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు అర్జున్ గారిని ఎక్కువసేపు పెడితే పబ్లిక్ ఇంకా ఎక్కువ వస్తారు, మేము వీళ్ళని కంట్రోల్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు యూత్ యంగ్స్టర్స్ చూడాలని దగ్గరికి వస్తారు. ఇది చాలా పెద్ద ఎత్తున ప్రాబ్లం అవుతుంది. మీరు దయచేసి తొందరగా అర్జున్ గారిని తొందరగా పంపించాలి. నేను అన్నారే వచ్చింది ఫంక్షన్కు, లేదు సార్ మీకే తర్వాత కష్టమవుతుంది, ఇంతమంది ఒకేసారి వచ్చిండ్రు. నేను ఇన్విటేషన్ కూడా ఎవరికి ఇవ్వలే. నేను ఆ రోజు మాకు సంబంధించిన మా రిలేటివ్స్కు, ఎందుకంటే ఒక ఫంక్షన్ పూజ జరుగుతుంది, పూజకు మా వాళ్ళని పిలిచాను. కానీ విదిన్ నో టైంలో వాళ్ళు అసలు వేలాది మంది వచ్చి చేరిండ్రు. కాబట్టి మా ఊరికి మాది చిన్న పల్లెటూరు అయినా కూడా దసరాకు వస్తుంటాడు. నేను చాలా ఫెస్టివల్స్కి నేను వస్తూ ఉంటాం. మీరు ఫెస్టివల్ అంటే దసరా లాంటి పండుగ ఎక్కువ అంటే వస్తుంటాడు. కానీ వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటంటే వచ్చిన దగ్గర నుంచి పోయిన దాకా కూడా ఊరంతా పండుగ, ఊరంతా వస్తారు, వాళ్ళు ఫ్యాన్స్ వస్తారు, కొందరు రికమెండేషన్ చేస్తారు. ఏమని, సో అండ్ సో డిస్టిక్ సెక్రటరీని, నేను లేకుంటే నేను ఇది ఆఫీసర్ను, మా వాడు వస్తుండు మీరు కలిపేరి కల్పిస్తాం. కానీ ప్రతి గంటకైతే మనం కలిపేలేం కదా, అది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది మా ఊర్లో. సో తను కూడా ఏం చేస్తాడంటే వచ్చిన కానీ ఒక రోజు 2 రోజులు ఉందాం అనుకుంటే ఒక రోజులో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అది పల్లెటూరు కదా. సో అందరు వస్తే వాళ్ళందరికీ కూడా నేను కూడా ఏం చేయలేకపోతాం. వాళ్ళ భోజనాలు ఎంత దూరంకి వెళ్ళి వస్తారు, ఇలాంటి కొంత చేయాలంటే సదుపాయాలు కష్టం కదా. సో ఇమీడియట్గా వచ్చి ఒక డేలనే హాఫ్ డేలనే వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే సార్ మీరు ఈ విషయం మీకు టికెట్కి సంబంధించిన విషయం కానీ, మీరు పార్టీ మారే క్రమం కానీ, ఇదంతా మెగా ఫ్యామిలీలో లేకపోతే ముఖ్యంగా అర్జున్ గారితో మీరు ఏమన్నా డిస్కస్ చేసి ఉన్నారా? జనరల్గా నేను పొలిటికల్గా ఉన్నానని తనకు తెలుసు. మారిందనేది జనరల్గా చూస్తారు. బట్ నేను మారినప్పుడు నిజంగా చెప్పాలని నేనేం డిస్కస్ చేయలే. ఆ డిసిషన్ నేనే తీసుకున్నాను. బట్ అంటే నా ఫ్యామిలీ నేను తీసుకునే డిసిషన్కు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంకోటి నా సనిలో నాకు 2 అల్లుళ్ళు. ఒక ఆయన డాక్టరు, మీకు తెలుసు అనుకుంటా, డికే సమరసింహారెడ్డి గారి కొడుకు. డికే. సో ఆయన కూడా వాళ్ళు కూడా పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ, రాజకీయ ఫ్యామిలీ. డికే సమరసింహారెడ్డి గారు అంటే ఒకప్పుడు తెలంగాణలో వెరీ సీనియర్ లీడర్, మంచి అడ్మినిస్ట్రేటర్, కంట్రోల్ అలాంటి. సో నా 2 అల్లుళ్ళు కూడా డెఫినెట్ నా యొక్క రాజకీయ ప్రస్థానం వాళ్ళకి తెలుసు. వాళ్ళ సపోర్ట్ 100% నాకు ఉంటుంది. సార్ ఒకవేళ మీకు టికెట్ కనుక రాకపోతే పరిస్థితి ఏంటి? రాంబాబు గారు మీరు రాకపోతే అనొద్దు, డెఫినెట్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. అది వస్తుంది, తీరుతుంది తప్పకుండా సార్. చంద్రశేఖర్ గారికి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారికి టికెట్ రావాలని మా ANN అమ్మ న్యూస్ ఛానల్ కూడా కోరుకుంటా ఉన్నది. వారు మా ఛానల్తో ఇన్ని విషయాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే.